వివిధ ఆలయాలకు భక్తులు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు సెల్ ఫోన్స్ తీసుకువెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహ మూర్తుల్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. అలా తీయచ్చంటారా? చేయకూడదమ్మా, ఫోటోలు తీయకూడదు, ఆ సెల్ ఫోన్లతో కూడా తీయకూడదు. ప్రతి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో ఫోటోలు తీయకూడదు అని బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. కానీ మనకు ఈ కలి ప్రభావం చేత ఎక్కడ బోర్డు ఉన్నదో అక్కడే నుంచుని ఫోటో తీస్తూ ఉంటాడు. ఇక్కడ వాహనములు నిలపరాదు అని బోర్డు పెట్టిన చోటే వాహనాలు నిలబెడుతూ ఉంటారు. కలి ప్రభావం చేత న్యాయంగా అయితే తీయరాదు. ఎందువల్ల తీయరాదు? ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. శాస్త్రాన్ని అనుసరించి కొలతలు, లెక్క దాని ప్రకారమే ఉండాలి. ఇదిగో ఇంత విగ్రహం ఉంటే ఎంత దేవాలయం ఉండాలి. అందుకనే శ్రీరంగంలో ఉన్న విగ్రహం ఎంత ఉంటుంది, దానికి తగినట్టుగానే ఆ శ్రీరంగ దేవాలయం అంత ఎత్తున ఉంటుంది. దివ్యమైనటువంటి గోపురం ఒక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక యంత్రాన్ని వేస్తారు. ఏ భగవంతుడి యొక్క విగ్రహాన్ని పెడుతున్నారో ఆ భగవంతుడికి సంబంధించిన మంత్రాన్ని ఒక రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ, వీలుండి సంపద ఉంటే బంగారపు రేకు మీద కానీ ఆ మంత్రాన్ని ఒక యంత్ర స్వరూపంగా తయారు చేసి దాన్ని అక్షర లక్షలు, అంటే ఆ భగవంతుని మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేసి ఆ యంత్రానికి ధారపోస్తారు. ఆ ధారపోసి ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి అక్కడ గర్తంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని పెడతారు. ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మంత్రపూతంగా ప్రతిష్ఠ చేస్తారో ఇంత జపం చేసినటువంటి శక్తి ఇప్పుడు దేంట్లో ప్రవేశిస్తుంది? ఆ విగ్రహంలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన శక్తి మనల్ని కాపాడుతుంది. ఆ శక్తి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫోటో తీస్తామో ఆ రేసు వల్ల అదేమవుతుందంటే ఆ రాగి రేకు మీదో బంగారపు రేకు మీదో లోహం మీద ఉన్నది కదా, అది కాస్త ఏమైపోతుందంటే ఆ రేసు వల్ల అబ్జార్బ్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఆ కారణం చేత ఆ శక్తి ఉండి ఆ భగవంతుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలి? ఫోటో తీయకుండా ఉండాలి. ఆ శక్తి నశిస్తుంది. సామాన్యమైన మానవుడు జపం చేసి అక్కడ పెట్టింది కదా, అది దేవతలు జపం చేసి పెట్టింది కాదు. అందువల్ల ఫోటో తీయకూడదు. ఏ విధమైనటువంటి ఇప్పుడు లోకంలో అనేక రకాలుగా తిరుపతిలో కూడా జరుగుతున్నటువంటి సేవలు చూపిస్తున్నారు కదండి అని అడగవచ్చు. అయితే అసలు మూల విరాటైనటువంటి వెంకటేశ్వర స్వామి వద్ద తీయడానికి వీరులేదు. అంతేకాదు విద్యుత్ దీపములు కూడా ఉండడానికి వీరులేదు. మనం తిరుమల కనుక వెళ్ళినట్లయితే ఆ లైన్లో నిలబడి వెళితే సరాసరి అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి గదిలో ఉంటాడు. మినుకు మినుకుమని 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. పెద్ద లైట్లేమీ అందులో ఉండవు. ఆ లోపల ఉండడానికి వీరులేదు. ఆ లైట్లు ఉండకూడదు. ఆ రేసు పడకూడదు, అక్కడ ఆ కిరణాలు పడకూడదు, కృత్రిమమైనటువంటివి. అందువల్ల కేవలం నూనె, ఆవు నెయ్యి పోసినటువంటి ఆ దీపాలు మాత్రమే ఉండాలి దేవాలయంలో. లోపల లైట్లు పెట్టరాదు. కానీ ఇప్పుడు అనేకమైన దేవాలయాల్లో పెడుతున్నారు. మనకి తిరుమల అటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ అర్చక స్వాములు ఇదిగో ఇది కిరీటం, ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ అమ్మవారు ఉన్నది, ఈ వక్షస్థలంలో ఇక్కడ పాదములు ఉన్నాయి అని వాళ్ళు హారతి ఇచ్చి చూపిస్తారు మనకు. ఆ కారణం చేత దీపాలు ఉండరాదు, ఆ రేస్ పడకూడదు అక్కడ. అందువల్ల ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు కాదు. కొన్ని చోట్లయితే సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళకూడదు అని కూడా బోర్డులు ఉన్నాయి. ఫోటోలు తీయకూడదు.